హాయ్ హలో దిస్ ఈస్ కుమారి. వెల్కమ్ టు మై ఛానల్ కుమారి హరి. ఈరోజు నేను బెండకాయ కర్రీ చేస్తున్నానండి. ముందుగా ఒక హాఫ్ కేజీ బెండకాయలను తీసుకున్నాను. వాటిని బాగా శుభ్రం చేసుకొని ఇలా నీళ్ళలో వేసుకొని బాగా శుభ్రంగా చేసుకొని ఒక క్లాత్ పరిచి దాని మీద వేసానండి. ఇలా అన్నీ కడిగేసి వాటర్లో కడిగేసి ఇలా ఒక క్లాత్ మీద పరిచి బాగా డ్రై అయ్యే వరకు తుడుచుకున్నానండి. లేదంటే అయినా జిగుటు ఎక్కువగా ఉంటుంది. ఇలా చేసి కట్ చేసుకోవడం వల్ల జిగుటు కొంచెం తగ్గుతుంది. అందుకని ఫస్ట్గా ఇలా కడుక్కొని చేశానండి. ఇలా నేను 4 పెట్టి కట్ చేశానండి. త్వరగా అయిపోతుంది కదా అని, ఈజీగా అయిపోతుంది అనేసి నేను ఎప్పుడు చేసినా ఇలాగే కట్ చేస్తానండి. ఒక్కొక్కటి అంటే లేట్గా అవుతుంది కదా, అందుకని ఒక 2, 3, 4 పెట్టేసి ఇలా కట్ చేస్తానండి. ఈ సైజులో ఉంటే సరిపోతుంది మనకి. ఇలా అన్నీ సమానంగా కట్ చేసుకున్నానండి. ఇలా అన్నీ కట్ చేసుకున్న వాటిని ఒక ప్యాన్ పెట్టి, కడాయిలో ఏం ఆయిల్ వేయలేదండి, జస్ట్ అలాగే బెండకాయలు వేసేసి ఫస్ట్ వేయించుతున్నానండి. ఇలా వేయించిన తర్వాత చూడండి, ఆయిల్ ఏమి వేయలేదండి, జస్ట్ బెండకాయలు ఒకటి వేయిస్తున్నాను. కలుపుతూ ఉండాలండి, లేదంటే మాడిపోతూ ఉంటుంది. చూడండి, ఇలాగ బెండకాయ కలర్ మారిపోతుంది కదా. ఏమి వేయలేదండి, జస్ట్ అలాగ వేసాను అంతే. కొంచెం మగ్గ పెట్టేసి ఇలా చూడండి, ఇప్పుడు తెచ్చి చూస్తే అయినా కలర్ చేంజ్ అవుతూ ఉంది. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇవి ఫ్రై అయ్యే లోపల నేను ఆనియన్, టమాటో కట్ చేసి పెట్టుకున్నానండి ముందుగానే. చాలండి, సరిపోతుంది. ఒక కడాయి పెట్టేసి తగినంత ఆయిల్ కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కొంచెం కలుపుకొని, కొంచెం కలర్ వస్తే సరిపోతుందండి. మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏం అవసరం లేదు, జస్ట్ వేయిస్తే సరిపోతుంది. ఇందులో కొంచెం జీలకర్ర, ఆవాలు అవన్నీ వేసేసి ఒక గుప్పెడంత కరివేపాకు తీసుకున్నానండి. కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసి బాగా కలుపుకొని ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసానండి. ఒక 2 మినిట్స్ అలా వేయిస్తేనే సరిపోతుంది. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి, సరిపోతుంది. ఇలా వేయించుకున్న వాటిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి, ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, బెండకాయ ముక్కలన్నిటికీ వేసేసి ఇప్పుడు ఇందులో సరిపడనంత బాగా కలుపుకోవాలండి. ఫస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో సరిపడంత సాల్ట్, పసుపు, కారము, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతేనండి. ఇవే వేసాను, ఇంకేం ఇంగ్రీడియంట్స్ మసాలా ఇదంతా ఏం యూజ్ చేయలేదండి. జస్ట్ ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతేనండి. చూడండి, ఇట్లా కలుపుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక్క 5 మినిట్స్ దాకా అట్లా పెట్టేసి చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో కదా. ఫస్ట్ వేయించాం కాబట్టి మనమేం ఎక్కువసేపు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. చూడండి, చాలా టేస్టీగా వచ్చేసింది. మా వాడు ఈలోగా వచ్చేసి బెండకాయలు కట్ చేసిన ముక్కల్ని వాటిని తీసుకొని ఆడుకుంటా ఉంటే నేను
ఇలా రెడీ చేశానండి మా వాడిని. వాడి ఎక్స్‌ప్రెషన్స్ చూడండి పెడతా ఉంటే ఎలా చేస్తా ఉన్నాడో. ఇలా ఎంతమంది ఆడుకుంటారు, ఇలా పెట్టుకుంటారు మీరంతా? మా వాడి ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగున్నాడు కదండీ! చూడండి ఎంతో టేస్టీగా బెండకాయ కర్రీ చేసేసానండి. ఇలా డెకరేట్ చేశానండి. మీకు నచ్చిందా? మీకు గనక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.